రైట్ ఇక వివరాలు చూద్దాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. అక్కడక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిగి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బోగస్ ఓట్ల గొడవ తలెత్తింది. 13వ వార్డులో 27వ పోలింగ్ స్టేషన్లో బోగస్ ఓట్లు వేస్తున్నారంటూ కాంగ్రెస్ ఏజెంట్ నిరాకరించారు. ఓటును బయటకు పంపించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పెద్దపల్లిలో జనసేన అభ్యర్థి గుండేటి లావణ్య ధర్నా చేపట్టారు. ఎన్నికల కమిషనర్ కార్యాలయం దగ్గర ఆందోళన నెలకొంది. వెంటనే ఎన్నికలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఓ స్కూల్ పోలింగ్ సెంటర్ వద్ద పోలీసులు బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే మున్సిపల్ ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఈరోజు ఉదయం 7 గంటలకు ఏదైతే మున్సిపల్ ఎన్నికలు అయితే ప్రారంభమైనాయి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఏదైతే ఈ పోలింగ్ సజావుగా కొనసాగేందుకు ముఖ్యంగా ఇటు భద్రత ఏర్పాట్లు కూడా అదేవిధంగా అయితే చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఓటర్లు ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలకు అయితే వస్తున్నారు. వరుసగా ఆ ఓట్లు కూడా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇటు పోలీసులు కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు అధికారులు కూడా ప్రతిష్టంగా కూడా మొత్తం ప్రతి ఏ పోలింగ్ బూత్ దగ్గర కూడా ప్రతి చోట కూడా వెరిఫై అయితే చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల మాత్రం కొన్ని ఉద్రిక్తలు అయితే తలెత్తినాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు మంత్రులతో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొడంగల్లో తన ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. అయితే ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నిజామాబాద్ సంబంధించి నిజామాబాద్లోని 19వ డివిజన్లోని మారుతి నగర్లో కూడా ఉద్రిక్త చోటు చేసుకుంది. కాంగ్రెస్ అలాగే బీజేపీ నేతల మధ్య ప్రచారంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలతో లాఠీలకు పోలీసులు అయితే పని చెప్పినట్లయితే తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు చెదరగొట్టారు. అయితే ఓటర్లు ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదంటూ కూడా ఇటు ఇప్పటికే పోలీసులు కూడా వార్నింగ్ ఇస్తున్నారు. అలాగే ఇటు పోలింగ్ బూతుల దగ్గర కూడా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్, సిఆర్పీఎఫ్ పోలీసులతో పాటు పటిష్టంగా ఏదైతే ఇక్కడ పూర్తిగా భద్రతలు కూడా ఏర్పాటు చేశారు. అయితే మెదక్ జిల్లా రాయంపేటలోని బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కింద ఫైట్ జరుగుతుందని చెప్పొచ్చు. 7వ వార్డులో బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య కొద్దిగా తోపులాట కూడా నెలకొంది. అయితే మరొక పక్క ఇటు వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని మున్సిపాలిటీలో కూడా కొద్ది ఉద్రిక్తత తలెత్తింది. పోలింగ్ కేంద్రం దగ్గర పోలీసులతో బీజేపీ నేతలు వాగ్వాదం దిగారు. పోలీసులు కాంగ్రెస్ నేతలకు సహకరిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూ కూడా పోలీసులకైతే వాగ్వాదం దిగడం జరిగింది. పరస్పర నినాదాలు చేస్తూ కూడా పోలీసులు ఇటు బీజేపీ అలాగే బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా పోలీసులతో వాగ్వాదం అయితే పెట్టుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇటు కాంగ్రెస్, బీజేపీ అలాగే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఇటు వృద్ధులు వాళ్ళు ఓటు వేయడానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేసి ఆ వృద్ధులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని ఆ వీల్ చైర్లు లోపలికి తీసుకెళ్లి మరి ఓట్లు అయితే వేస్తున్నారు. అయితే ముఖ్యంగా నిర్మల్ జిల్లా బైన్సాలోని కిసాన్ గల్లీలో 41, 42 బూతులకు చెందిన ఆదర్శ్ మోడల్ పోలింగ్ కేంద్రం ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు. అధికార యంత్రాంగం ఈ పోలింగ్ కేంద్రాన్ని అందంగా తీర్చిదిద్దడంతో కూడా ఇటు స్వాగత తోరణాలతో పాటు పూల మొక్కలు రంగురంగుల పూలతో ముస్తాబు చేశారు. కాగా ఈ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన మొదటి 100 మందికి కూడా మొక్కలు కూడా పంపిణీ చేశారు. అంటే వినూత్న రీతిలోని ఇటు ప్రజలను ఆకట్టుకునేందుకు ఓటింగ్ పద్ధతి ఇంకా పెంచేందుకు కూడా వినూత్న రీతిలో ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. అయితే మరొక పక్క ఇటు మెదక్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అయితే 4వ వార్డులోని వీల్ చైర్స్ ఏర్పాటు చేయకపోవడంతో దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో మెదక్లో ఎన్నికల అధికారుల తీరుపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీల్ చైర్స్ లేకుండా దివ్యాంగులు ఎలా తీసుకెళ్లాలంటూ కూడా వాళ్ళైతే మండిపడ్డ పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే ఈరోజు ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది కాబట్టి ముఖ్యంగా ఇటు మున్సిపల్లో అంటే ముఖ్యంగా చూసినట్టు ఇటు పోలీసులు కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేసి ఇటు ఓటర్లు కూడా అంటే ఇప్పటికే సగం వరకు కూడా ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ అయితే పూర్తవుతుంది. అయితే అప్పటి వరకు కూడా పోలీసులు ప్రతిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క ఉద్రిక్తలు తలెత్తే చోట్ల కూడా ముందుగానే పోలీసులు భద్రతగా పెంచుతున్నారని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు కొంతమంది పోలీసులు కూడా ఇటు ఏదైతే పోలింగ్ బూతుల వద్ద కూడా ప్రతిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారనే చెప్పొచ్చు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ముగిసే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.